అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇప్పుడు మీకున్న కష్టాలను సమస్యలను తొలగించి అసలు మీ జీవితాన్ని మార్చేసే ఒక శక్తివంతమైన మంత్రం అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని మీరు 7 రోజులు 7 సార్లు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది ఆ 7 రోజుల్లోనే తీరిపోతుంది. మీకున్న కష్టకాలాన్ని తొలగించి మీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. మీ జాతకాన్ని మార్చేస్తుంది. చాలామంది అసలు ఏం జరిగినా కూడా చిన్న చిన్న విషయాలకు చాలా బాధపడుతూ ఉంటారనమాట. అది చెప్పడం అప్పుడు మనకి బాగానే ఉంటుంది, కానీ పడే వాళ్ళకే తెలుస్తుందండి ఆ కష్టము, ఆ బాధ అనేది. కాబట్టి అనుకుంటూ ఉంటారు, అసలు నా జాతకమే బాగాలేదు, నేను పుట్టకపోయి ఉంటే బాగున్నేమో, పుట్టినప్పటి నుంచి కష్టాలేను, అసలు ఎందుకు ఆ భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ప్రతి క్షణం ఎందుకు నన్నే కష్టపెడుతున్నాడు అని చెప్పి ఎంతోమంది బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏం జరగవులే, దేవుడు ఉన్నాడు చూస్తాడు అంటూ ఉంటారు. అవన్నీ మర్చిపోకు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ మర్చిపోవడం చాలా కష్టం అండి. ఎందుకు అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఉండి ఆలోచించండి. మనం చెప్పినంత ఈజీ కాదు కదా ఏది కూడా మర్చిపోవడం అనేది. చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ భరించే వాళ్ళకి పడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట నొప్పి బాధ అనేది. అలాంటి మీ బాధల్ని తొలగించేసి మీ జీవితం మారాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా ఆనందంగా ఉండాలి, ఎలాంటి భయాలు బాధలు లేకుండా, ఎలాంటి కన్నీళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉండాలి, మా కుటుంబంతో మేము ఆనందంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని చూడండి, ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. దీనికి నియమాలు అయితే కంపల్సరీ పాటించాలండి. దీనికి పీరియడ్ సమయంలో అస్సలు చెప్పుకోకూడదు. నాన్ వెజ్ కూడా స్కిప్ చేస్తే చాలా మంచిది. 7 రోజులు వరుసగా మీరు చాలా నీట్గా ఉండి చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందన్నమాట. మరి ఇది పొద్దున సాయంత్రమా మధ్యాహ్నమా అంటే మీరు పొద్దున పూజ చేసేటప్పుడైనా కూడా చెప్పేసుకోవచ్చు. లేదు మేము పూజ చేయలేము, ఆఫీస్ టైమింగ్స్ అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఆఫీస్లో వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఎవరు డిస్టర్బ్ చేయరు అని అనుకున్న సమయంలో చెప్పుకోండి. లేదు మేము రాసుకుంటాం అనుకుంటే చెప్పుకుంటూ రాసుకోండి, చాలా మంచిది. ఒక పేపర్ అనేది కొన్ని పేపర్స్ తీసుకొని పిన్ చేసేసి రాసేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా త్వరగా మీ కోరికల్ని తీర్చే మంత్రం అన్నమాట ఇది. మీ కోరికలే కాదండి, మీలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది. మీ పిల్లలు మంచిగా చదవాలి అన్నా, మీకు మంచి ఉద్యోగం రావాలన్నా, లేదా మీ పిల్లలకు మంచిగా జరగాలి అనుకున్నా, మీ కుటుంబ పరిస్థితులు మారాలి, మీ భర్త శాలరీలో ఇంక్రిమెంట్స్ రావాలి అనుకున్నా, లేదంటే మీ శాలరీ ఇంక్రిమెంట్ అవ్వాలి అనుకున్నా, ఇలా ఏదైనా కానీ మీకున్న సమస్యలన్నిటినీ మీ జాతకాన్నే మార్చే మంత్రం అన్నమాట ఇది. మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రాన్ని ఇప్పుడు మీరు రాసుకోండి, లేదు అంటే ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీ ఫోన్లో పెట్టుకొని తర్వాత అమ్మవారి మంత్రాల కోసం అని చెప్పి ఒక నోట్బుక్ ఉంటుంది కదండి సపరేట్గా, అందులో రాసేసుకోండి. తర్వాత మీరు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాము, చెప్పుకోలేకపోతున్నాము అంటే ఆ పేపర్ని రాసి అది మీ పూజ దగ్గరే పెట్టుకోండి. అప్పుడు పూజ చేసే సమయంలో ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది అనమాట, మనం ఈ మంత్రం చెప్పుకోవాలి అని. కాబట్టి ఒకసారి ఇది రాసేసుకొని ఆ పేపర్ దేవుడి దగ్గరే పెట్టేసి ఉంచేస్తే మీరు పూజ చేసిన ప్రతిసారి మీకు ఆ పేపర్ అనేది గుర్తొస్తుంది. మరి ఆ మంత్రం ఏంటి అంటే, ఓం దం దుర్గాయ నమః, ఓం దం దుర్గాయ నమః, ఓం దం దుర్గాయ నమః, ఓం దం దుర్గాయ నమః. చూసారు కదండి, అది మంత్రము. ఇది దుర్గాదేవి మంత్రం అన్నమాట. మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందని చెప్పుకోవచ్చు, లేదు అంటే వారాహి అమ్మవారి ఫోటో ముందైనా చెప్పుకోండి, లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని చూసుకుంటూ అయినా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట. చాలా శక్తివంతమైంది అమ్మవారు, ఎంత పవర్ఫుల్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి అంతే శక్తివంతమైన మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేశాను అన్నమాట. ఈ మంత్రాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. నమ్మకంతో అమ్మవారు ఉన్నారు, నాతో పాటే ఉన్నారు, చేస్తున్నారు, నా పనులన్నీ చేస్తారు అని చెప్పి నమ్మకంతో చేసి చూడండి. ఖచ్చితంగా మీకు 100కి 200% ఫలితం అయితే వస్తుందన్నమాట. ఏదైనా కూడా ముందు మనం నమ్మి చేయాలి, కాబట్టి ముందు మీరు నమ్మకంతోనే ఉండండి, అప్పుడు మీరు ఏదైనా సాధించగలరు అన్నమాట. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.